భారతదేశంలో కోవిడ్ మళ్ళీ విజృంభిస్తుందా? ఎందుకు ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే, సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా కోవిడ్ మీద ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది మొత్తం భారతదేశ ప్రజలందరికీ, అన్ని రాష్ట్రాలకి దాన్ని పంపించింది. అంతేగాక రీసెంట్గా ఏపీలో 4 కోవిడ్తో మరణించారని చెప్పి వార్తలు కూడా వచ్చినాయి. సో ఈ నేపథ్యంలోనే చాలా డౌట్లు, చాలా అనుమానాలు వస్తున్నాయి. నిజంగానే మరోసారి కోవిడ్ ఏమన్నా విజృంభించబోతుందా? మరోసారి లాక్డౌన్ లాంటి పరిస్థితులు వస్తాయా? లేకుంటే ఎందుకు గవర్నమెంట్ ఇట్లా ముందస్తు హెచ్చరికలు చేస్తుంది? ఇట్లాంటి డౌట్లు చాలా ఉన్నాయి. సో అవి నిజమా కాదా అని తెలుసుకునే ముందు అసలు గవర్నమెంట్ ఏం చెప్పిందో మనం ఒకసారి చూద్దాం. దేశంలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల మీద భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. అంటే కోవిడ్ లేదని చెప్పట్లేదు, కోవిడ్ ఉంది, కోవిడ్ పూర్తిగా అంతరించిపోలేదు. ఇప్పటికీ కొన్ని కేసులు నమోదవుతున్నాయి, కానీ దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్తగా వేరియంట్స్ ఏం పుట్టుకురాలి, కరోనా వైరస్ లో కొత్తగా వేరియంట్స్ ఏం పుట్టుకురాలి. ఈ విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, అట్లాగే వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, ఇందులో ఉండే నిపుణులు కూడా ఒక అనాలిసిస్ చేసి అంచనా వేసి దేశంలో ఉన్న పరిస్థితులన్నింటిని అంచనా వేసి మరీ చెప్తున్నారు. కోవిడ్ ఉంది, బట్ అదే టైంలో ఈ కోవిడ్తో ప్రమాదం లేదు. మరి కొన్ని కేసులు పెరుగుతున్నాయి కదా, ఏపీలో జరిగిన డెత్స్ కానీ, అట్లాగే రీసెంట్గా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి అనే వార్తలు కానీ, మరి వీటిల్లో ఏది నిజం అంటే, ఎస్, కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, ఏపీలో మరణాలు కూడా నిజమే. కోవిడ్ మళ్ళీ విజృంభిస్తుందని, కోవిడ్ మళ్ళీ ఆందోళనకరంగా మారుతుందని మాత్రం చెప్పలేము. ఇది గవర్నమెంట్ చెప్తున్నది. అంటే కోవిడ్ ఉంది, కోవిడ్ మరణాలు కూడా నమోదైనాయి, కోవిడ్ కేసులు కూడా నమోదవుతున్నాయి, కానీ అది ప్రమాదకరం కాదు. ఇది గవర్నమెంట్ చెప్పదలుచుకున్నది. అయితే ఇక్కడనే చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ప్రమాదకరం కాకుంటే ఏపీలో ఎందుకు 4 చచ్చిపోయారు? దీనికి వైద్య నిపుణులు చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ రకరకాల వ్యాధులు ఉండి, అంటే వయసు మీద పడ్డోళ్ళు, ఇట్లా రకరకాల కారణాలు ఉన్న వాళ్ళకి కోవిడ్ కనుక వస్తే దానికి తట్టుకోలేక చచ్చిపోయిన కేసులు ఉన్నాయి. ఈ 4 కూడా అట్లాంటి కేసులే. సో ఆ 4 కేసుల్ని బట్టి మొత్తం కోవిడ్ మరోసారి ప్రమాదకరంగా మారబోతుందని, మరోసారి విజృంభించబోతుందని, కోవిడ్ వల్ల మరోసారి లాక్డౌన్ పరిస్థితులు వస్తాయని మాత్రం చెప్పలేము. అది పూర్తిగా ఒక ఊహ అని మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా రకరకాల జబ్బులు ఉండి, లేదంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళు, లేదంటే ఈ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నోళ్ళు, శ్వాసకోశ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, అట్లాగే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, క్యాన్సర్ రోగులు, ఇట్లాంటి వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించింది. ఎందుకంటే కోవిడ్ అనేది ఎఫెక్ట్ అయితే అందరికంటే ముందుగా బాగా ఇబ్బంది పడేది వీళ్ళే కాబట్టి. సో ఇట్లాంటి వాళ్ళ కోవిడ్ ఇన్ఫెక్షన్ కనుక స్టార్ట్ అయితే అది తీవ్రంగా మారి మరణానికి దారితీసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా జాగ్రత్తగా ఉండాలని, అట్లనే కొంచెం రద్దీ ఎక్కువగా ఉన్న ప్లేసెస్లోకి వెళ్ళొద్దని, ప్రధానంగా వృద్ధులు ఏదైనా చిన్న చిన్న సమస్య అంటే జలుబు, జ్వరం, ఇట్లాంటి కొంచెం ఎక్కువ రోజులు జ్వరం ఉండడం, ఇట్లాంటి సమస్యలు రాగానే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాలని చెప్పి కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. సో మొత్తానికి ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎస్, కోవిడ్ మాత్రం అంతరించిపోలేదు, కోవిడ్ అనేది వస్తుంది, కోవిడ్ కేసులు కూడా నమోదవుతున్నాయి, కానీ ఇది భయంకరం కాదు. ఇది గవర్నమెంట్ చెప్తున్నది. దాంతోపాటు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్తుంది. పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రికాషన్స్ మాత్రం కంపల్సరీ. ఇదే సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన సర్క్యులర్కి అర్థం. అంతకుమించి ఇంకేం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో బీ కేర్ఫుల్. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడం కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి.